సో ఈరోజు మనం ఏంటంటే ఫస్ట్ ఈరోజు గిట్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూసుకుందాము. సో ఫస్ట్ అయితే మనం ఎడ్జ్ కానీ లేకుంటే క్రోమ్ కూడా ఓపెన్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి వెళ్ళి మనం గిట్ డౌన్లోడ్ అని చేసి వెంటనే మనకి ఇలా అయితే వస్తుంది. సో ఫస్ట్ ఇది కాకుండా మీరు ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని చూపిస్తున్నారు. వర్షన్ చూడండి 2.4 ఉన్నాయి. ఈ వర్షన్ సెలెక్ట్ చేసుకొని సో డౌన్లోడ్ ఫర్ విండోస్ కొట్టినారంటే ఆటోమేటిక్గా అయితే అడుగుతుంది ఏ పోర్టల్లో అనేసి. సో మనకి డ్రైవ్లో కాకుండా విండోస్లోనే కాబట్టి 64 ఫర్ విండోస్ సెటప్ అనుకుంటా, కానీ మీకు ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అనేది అవుతుంది. సో చూస్తున్నారా, ఇన్స్టాల్ అవుతుంది. సో ఆ తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇక్కడ ఓపెన్ ఫైల్ అనుకుంటున్నారంటే సో ఇది ఎస్ లేదా అని అడుగుతుంది. ఎస్ కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ నెక్స్ట్ అండ్ ఇది ఏంటంటే ఈ యొక్క ఇన్స్టాలైజ్ అవుతుంది. దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అంటే ఇక్కడ ప్రోగ్రామింగ్ ఫైల్స్లో గిట్ అనే ప్లేస్లో సెట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, ఎస్ రీప్లేస్ నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి సో ఓకే నెక్స్ట్ కొట్టుకోండి. అండ్ ఇదేంటంటే టు కంటిన్యూ నెక్స్ట్ సెలెక్టెడ్ ఫోల్డర్, అంటే మీరు ఎక్కడైతే ఇవంతా సేవ్ చేసుకోవాలంటే అనుకుంటారో అది అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ అని కొట్టుకుంటూ వెళ్ళిపోండి, మీరు చేంజ్ చేయకండి. సో నెక్స్ట్ ఇన్స్టాల్ అనుకుంటున్నారంటే ఇది ఆటోమేటిక్గా గిట్ అనేది మీ యొక్క మిషన్లోకి ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. సో దీనికి కొంచెం టైం తీసుకుంటుంది ఇన్స్టాలేషన్ కోసం. సో అంతలోపు మనం క్లోజ్ చేసుకుందాం ఈ ఎడ్జ్ని. సో దీనికి కావాల్సిన ప్లగ్గిన్స్ అంతా ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి, అందుకని కొంచెం టైం తీసుకుంటుంది. ఆ తర్వాత ఇన్స్టాలేషన్ తర్వాత మీరు ఎలా ఓపెన్ చేసుకోవాలో చూపిస్తాను. అంతలోపు మనం ఒక ఫోల్డర్ కానీ ఇలాంటిది ఏదైనా మనం 2 ఫార్మాట్స్లో దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. మీకు 2 ఫార్మాట్స్ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్ళి మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ కాదు, యూజర్స్ మీ యొక్క ఎక్కడైతే మీరు సెట్టింగ్స్లో ఉంటుంది మీ యొక్క ప్లేస్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. లైక్ మనం గిట్ అని క్రియేట్ చేసుకుందాం, గిట్ 1 అని యూజ్ చేసుకుందాం. సో గిట్ 1. సో ఇక్కడికి వెళ్ళి సో ఇది ఇన్స్టాల్ అయిపోయిందా, సో ఇది ఇన్స్టాల్ అయితే అయిపోయింది, ఫినిష్ కొట్టేయండి. లేకుంటే లాంచ్ అంటే అక్కడే ఓపెన్ అవుతుంది. సో మీరు 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఫస్ట్ ఇక్కడ గిట్ అని సెర్చ్ చేస్తారు, ఇట్లా గిట్ బ్యాష్ అని వస్తుంది, గిట్ బ్యాష్ ఓపెన్ చేసుకుంటారు. సో ఇది మన యొక్క గిట్ బ్యాష్. సో చూసారా, మాస్టర్లో ఉంది ఎల్ఎస్. సో ఇక్కడ మనం ఎక్కడుంది, ఇది టోటల్ హోమ్ డైరెక్టరీలో ఉంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళచ్చు. మనం ఎక్కడ క్రియేట్ చేసుకుందాము, సో ఆ యొక్క పాత్ని గిట్ 1 అనే దాంట్లోకి వెళ్ళినాము అంటే గిట్ 1 సో ట్యాబ్ ఇన్స్టాల్ ఇచ్చినారంటే సో ఎల్ఎస్ అక్కడేం ఫైల్స్ లేవు కాబట్టి ఇలానే యూజ్ చేసుకోవచ్చు మీరు. లేకుంటే ఇంకొక విధంగా ఎలా ఓపెన్ చేసుకోవాలో చూపిస్తాను. మీ యొక్క ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి ఓకే, మీరు ఎక్కడైతే ఆ యొక్క ఫోల్డర్ కానీ అలాంటివి క్రియేట్ చేస్తున్నారు కదా అక్కడికి వెళ్ళినారంటే సో గిట్ 1 సో ఇక్కడ కదా మనం క్రియేట్ చేసింది. సో ఎంప్టీ రిపాజిటరీ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చినారంటే ఇలా చూపిస్తుంది కదా, వ్యూ సార్ట్ బై మన టర్మినల్. ఇది షో మోర్ ఆప్షన్స్ మీద కొట్టినారంటే గిట్ బ్యాష్ హియర్. ఓకే, సో ఇలా మన యొక్క గిట్ బ్యాష్ని ఇన్స్టాలేషన్ అండ్ ఓపెన్ సెటప్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఈ గిట్ని ఎలా యూజ్ చేయాలి, ఏమేమి కమాండ్స్ తెలుసుకుందాం. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.